హలో అండి. ఈ వీడియోలో ఫిల్టర్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఫ్యూచర్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన సూచంగ్ వచ్చేసి ఇక కార్‌లో ఎక్కేస్తుంది కదా! తన సిస్టరే డ్రైవ్ చేస్తూ ఉంటుందన్నమాట. జరిగిన స్టోరీ తన సిస్టర్‌కి చెప్పగానే షాక్ అవుతుంది. అసలు లోపల ట్యాంగ్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడేం చేద్దాం? ట్యాంగ్ అంతా చూసేసాడు కదా! అంటే, మరి నాకేం తెలుసు? నేను అస్సలు అనుకోలేదు. మేము చేసిన ఎలాస్టిక్ మెష్ తయారు చేసింది ఫ్యాంగీ అని చెప్పి నాకు అస్సలు తెలీదు. ఆ పేటెంట్ రైట్స్ కోసమే తను ఇక్కడికొచ్చాడు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అన్నట్టు తను చెప్తుంది. వాళ్ళ సిస్టర్ ఏమో అసలు ఎందుకు కొట్టావు నువ్వు? ఇప్పుడు ఒకవేళ ట్యాంక్ గనక సాక్ష్యం చెప్తే నా క్లయింట్ ప్రాబ్లమ్‌లో అనవసరమైన ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటుంది. మాట్లాడి రమ్మంటే వెళ్లి ఫైట్ చేసొచ్చావా? ఇప్పుడేం చేయాలో ఏంటో? నువ్వు కూడా ట్యాంక్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నావు కాబట్టి ఎలా అయినా సరే వాళ్ళు ఆ పేటెంట్‌ని కొనుక్కోనివ్వకుండా నువ్వే ఆపాలి. తను స్పృహలోకొచ్చే అన్ని రోజులు అన్నట్టు తన సిస్టర్ చెప్తుంది. ఇక సూచంగ్ సరే అన్నట్టు ఒప్పుకుంటుంది. నెక్స్ట్ డే ఆఫీస్‌లో జరిగిన విషయం ట్యాంగ్ ఫూతో ఇంకా క్వియాన్‌తో చెప్తాడు. వాళ్ళు సరే ఈ ప్రాబ్లమ్ అంతా మనకెందుకు? నెక్స్ట్ బెస్ట్ ప్రొడక్ట్ ఏదో సెలెక్ట్ చేస్తే వాళ్ళతోనే మనం పేటెంట్ రైట్స్‌ని కొనుక్కుందాం అన్నట్టు చెప్తాడు మన క్వియా. బట్ ట్యాంగ్ ఏమో లేదు లేదు ఇదే బెస్ట్ ప్రొడక్ట్ నెక్స్ట్ అంటూ ఇంకేం లేదు అన్నట్టు చెప్తాడు. మరి ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఫూ ఇలా అంటాడు. ఎలాగో షన్‌కి ఇంకా ఫాంగ్‌కి డివోర్స్ అయిపోయింది కదా! షన్ రెడీగానే ఉన్నాడు కదా మనకి పేటెంట్ రైట్స్‌ని అమ్మేయడానికి. డివోర్స్ అనేది వాళ్ళ ప్రాబ్లమ్. ఇతను రెడీగానే ఉన్నాడు కాబట్టి మనమే కొనుక్కుందాం. ఒకవేళ మనం కొనకపోయినా సరే వేరే వాళ్ళతో తను డీల్ ఏర్పాటు చేసుకుంటాడు కదా! వాళ్ళకైనా అమ్మేస్తాడు. ఎలా అయినా అతన్ని మనం ఆపలేం కదా! అదేదో మనమే కొనుక్కుందాం అన్నట్టు వాళ్ళు డిసైడ్ అవుతాడు. ఇంతలో ఒకరు లోపలికొచ్చేసి ట్యాంక్ తోటి షన్ ఆఫీస్‌కొచ్చేసి మీకోసం మీటింగ్ రూమ్‌లో వెయిట్ చేస్తున్నట్టు చెప్తాడు. ట్యాంక్ సరే అని చెప్పేసి అతను మీట్ అవ్వడానికి వెళ్తే అతనేమో ఇలా చెప్తూ ఉంటాడు. మా వైఫ్ మాటల్ని మీరేం పట్టించుకోవద్దు. నేను దాన్ని మీకు ఆ పేటెంట్ రైట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. బట్ మీ నుండి నాకొకటి కావాలి. అదేంటంటే నిన్న తను నా మీద దాడి చేయడం మీరు కూడా చూసారు కాబట్టి మీరు సాక్ష్యంగా నాకు నిలబడాలి అన్నట్టు తను అడుగుతాడు. అప్పుడే ట్యాంక్ బయట నుండి ఎవరో వింటున్నట్టు షాడో కనిపిస్తూ ఉంటుంది. ఎవరు అని చెప్పి బయటకు వెళ్లి చూస్తే మన సూచంగే అనమాట. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే నేనేం చేయట్లేదు జస్ట్ అటువైపు వెళ్తున్నాను అన్నట్టు వెళ్తుందనమాట. సో ట్యాంక్ లోపలికెళ్ళాడని చెప్పేసి మళ్ళీ అటు చివర చెవి పెట్టి వింటూ ఉంటుంది. మళ్ళీ ట్యాంక్ బయటకొస్తాడు. అంటే నేను రాంగ్ వేలో వెళ్ళాను. ఈ డైరెక్షన్‌లో వెళ్ళాలని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. వెనక్కి తిరిగి చూస్తే ట్యాంక్ తను వెళ్ళే వరకు అక్కడే ఉంటాడు. తనేం చేయలేక ఇక తన ప్లేస్‌కి వెళ్ళిపోతుంది. తను ఫ్యాంగ్ లాగా మెసేజ్ చేస్తుందనమాట ట్యాంక్‌కి. మీరు లాస్ట్ టైమ్ నాతో మాట్లాడాలన్నారు కదా! సో, మీరు ఎక్కడ మీట్ అవుదామో చెప్తే మనం మాట్లాడుకుందాం అన్నట్టు. ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారా అంటే ట్యాంక్ అవునని చెప్తాడు. సో, సూచెంగ్ తను ఫ్యాంగ్ లాగా మళ్ళీ ఆ ఫిల్టర్ యూజ్ చేసుకొని చేంజ్ అయ్యి అక్కడ ఆ ప్లేస్‌లో వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడ వెయిటర్ ఒక అమ్మాయి చూసుకోకుండా కాఫీ తన డ్రెస్ మీద పోసేస్తుందనమాట. ఇట్స్ ఓకే అన్నట్టు చెప్తుంది. ఇప్పుడు తను సూచెంగ్ ఫ్యాంగ్ అయింది కాబట్టి మనం ఫ్యాంగ్ ఉన్నట్టే తన పేరే యూజ్ చేస్తాను ఇక్కడ కూడా. తను స్వెటర్ ఒకటేసుకుంటుందనమాట. అది వూలుతో చేయడం వల్ల ఒక చిన్న పోగు బయటకొచ్చేసరికి అది లాగుతూ ఉంటే వస్తూనే ఉంటుంది. సో, ఆ వెయిటర్ సరే నేను వెళ్లి సిజర్ తీసుకొస్తాను. ఇది లాగుతూ ఉంటే ఇలానే వస్తూ ఉంటుందని చెప్పేసి తను లోపలికి వెళ్తుంది. ఇంతలో అక్కడికి మన ట్యాంక్ కూడా వచ్చేస్తాడనమాట. ట్యాంక్ చూసుకోకుండా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు దాన్ని లాగేస్తాడు ఆ పోగుని. సో, నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి లాగుతూనే ఉంటాడు. అది వస్తూనే ఉంటుంది. లాగుతూ రౌండ్‌లు తిరుగుతూ ఉండేసరికి అదంతా తనకి చుట్టుకుపోతుంది. ఫాంగే తనకి హెల్ప్ చేస్తుంది ట్యాంక్‌కి. సరే ఉండండి నేనే తీస్తానని చెప్పేసి చిన్నగా తీస్తుందనమాట. ఇంతలో ఆ వెయిటర్ వస్తుంది సిజర్ తీసుకొని. ఇక కట్ చేసి ఇట్స్ ఓకే థాంక్ యూ అని చెప్పేసి ఇక ఇద్దరు కూర్చుంటాడు మాట్లాడుకోవడానికి. మళ్ళీ ఫ్యాంగొచ్చేసి ట్యాంక్ దగ్గరగా వెళ్ళి కాలర్ దగ్గర ఇంకా అలా పీసెస్ అన్నీ ఇరుక్కుపోయి ఉండేసరికి వాటిని కూడా చాలా క్లోజ్‌గా వెళ్లి క్లీన్ చేస్తూ ఉంటుంది. అలా ప్రతిసారి తను క్లోజ్‌గా వస్తుండేసరికి ట్యాంక్‌కి తన మీద తనని చూడగానే అదో రకమైన హ్యాపీనెస్ అనమాట తనకే తెలియకుండా. ఫ్యాంగ్ ఏం చెప్తుందంటే, సో, ఇవన్నీ రిపోర్ట్స్ చాలా సార్లు నా హస్బెండ్ నన్ను కొట్టాడు. అందుకే నేను డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అతను చూసి అంత మంచివాడు కాదు. లాస్ట్ టైమ్ అలా రూమ్‌లో నేను కొట్టేసాను కదా! మీరు చూసారు. అది నేను కాదు. ఆ రోజు నాకేదో దెయ్యం పట్టినట్టు అలా చేశాను. బట్ రియాలిటీ నేను చాలా కైండ్ పర్సన్‌ని, చాలా మంచిదాన్ని అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఆ ప్రొడక్ట్‌ని కూడా మీరు పేటెంట్ రైట్స్ కొనకుండా ఉంటే మంచిది కదా! నేను ఒప్పుకోవట్లేదు అన్నట్టు చెప్తే అది నా మీద డిపెండ్ అయ్యలేదు. నాతో పాటు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ డిసైడ్ చేయాలి. నేనైతే డిసైడ్ చేయలేను అన్నట్టు ట్యాంక్ చెప్తాడు. బట్ అట్‌లీస్ట్ మీరు తనకి సపోర్ట్ చేయకుండా ఉంటారా? మీరు ఏం చూడనట్టే ఉంటారా? ఆ రూమ్‌లో నేను కొట్టినట్టు తనకి మీరు సాక్షిలా నిలబడొద్దు అన్నట్టంటే, అలా చేయగలను. అది నిజంగా జరిగింది కదా! సో, నా కళ్ళ ముందు జరిగిన దాన్ని నేను చేయనని చెప్తే బావుండదు. ఆ విషయం కూడా నేనేం చేయలేను అన్నట్టంటాడు. అప్పుడే తనకి షన్ కాల్ చేస్తూ ఉంటే, సరే ఇక నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఓ వచ్చేసి లాస్ట్ టైమ్ ఫిషెస్ స్పాట్ దగ్గర మిస్టర్ జాంగ్ తనతో పాటు ఫిషెస్ పట్టాడు కదా! అతనితో మాట్లాడడానికి ఏదో డీల్ మాట్లాడడానికి వాళ్ళ కంపెనీకి వెళ్తాడనమాట. వాళ్ళు కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ ఇంకా ఈ మెషర్స్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు.
ఆ కంపెనీ వాళ్ళు కూడా వెళ్ళి అప్పుడు మిస్టర్ జాంగ్ ఇలా అడుగుతాడు ఫోన్ని. యాక్చువల్లీ నా డాటర్ లిన్‌కి చాలా ఫ్యాన్. ఎందుకంటే తను కామిక్ బుక్స్ రాస్తూ ఉంటుంది కదా! తను రాసిన ప్రతి కామిక్ బుక్ చదివింది. రీసెంట్‌గా తను ఒక చిన్న హెల్ప్ అడిగింది. తన సిగ్నేచర్ కావాలి తను చదివిన బుక్స్ అని చెప్పేసి. ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి. మీరేమనుకోకపోతే లిన్‌ని మీరు అడుగుతారా? ఈ బుక్స్ మీద తన సిగ్నేచర్ కావాలని చెప్పేసి. అన్నట్టు అడిగితే చాలా బుక్స్ ఉంటాయన్నమాట. అదేంటి ఇన్ని బుక్స్ ఉన్నాయండి అని అనుకుంటాడు. బట్ ఏం చేయలేక ఓకే అంటాడు. ఎంతైనా ఫ్యూచర్‌లో వాళ్ళది చిన్న కంపెనీ కాబట్టి ఫ్యూచర్‌లో మిస్టర్ జాంగ్ నుండి ఏదైనా హెల్ప్ కావాలంటే మిస్టర్ జాంగ్‌ని అడగాలి కదా! అందుకే ఇక డిసగ్రీ చేయలేక ఓకే అని చెప్తాడు. వెంటనే లిన్‌ని మీట్ అయ్యి ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా అని చెప్పేసి వాటి మీద సిగ్నేచర్ కావాలన్నట్టు అడుగుతాడు. లిన్ ఏమో ఏంటి ఇన్ని బుక్సా అంటే ప్లీజ్ ఏమనుకోకు మిస్టర్ జాంగ్ దగ్గర నో చెప్పలేకపోయాను. ఎందుకంటే మాకు లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ కావాలి అతనితోటి మా కంపెనీతో అన్నట్టు చెప్తాడు. వాళ్ళ డాటర్ నిజంగానే చాలా మంచిది. రీసెంట్‌గా వాళ్ళ వైఫ్ కూడా చనిపోయింది. తను చాలా బాధగా ఉంది. సో, డాటర్‌ని హ్యాపీ చేయడానికి ఏదైనా చేసేలా ఉన్నాడు. ఈ ఒక్క హెల్ప్ చెయ్యి కావాలంటే నీకు ఇంకా ఏమన్నా హెల్ప్ చేస్తాను అన్నట్టు చెప్తాడు లిన్. తను నాకు ఎంత ఫ్యానో నాకు అర్థమవుతుంది. సో, తప్పకుండా చేస్తాను అన్నట్టు చెప్తుందనమాట. ఓకే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో సూచన్ కాఫెటేరియాలో ఉంటుంది. అప్పుడే అక్కడికి ట్యాంగ్ కూడా వస్తాడు కాఫీ కోసం. అప్పుడే సూచన్‌కి తన సిస్టర్ టెక్స్ట్ చేస్తుంది ఇలా పోలీస్ స్టేషన్‌లో ట్యాంగ్ షన్‌కే సపోర్ట్ చేశాడు. ఫస్ట్ ఫ్యాంగే షన్‌ని కొట్టింది అన్నట్టు చెప్పాడంట అన్నట్టు తన సిస్టర్ టెక్స్ట్ చేస్తుంది. ఏంటని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అవుతుందనమాట. పక్కనే ఉన్న ట్యాంగ్ ఏమైంది అని అడిగితే నేనొక విషయం తెలుసుకోవచ్చా మీరు ఎలాస్టిక్ మెష్3 మనం సెలెక్ట్ చేసాం కదా! ఆ పేటెంట్ రైట్స్‌ని మీకు వచ్చాయి ఆ పేటెంట్ రైట్స్ అంతా ఓకే అయిందా? ఎప్పుడు మీరు సైన్ చేస్తున్నారు అన్నట్టు క్వెషన్ చేస్తుంది ఇండైరెక్ట్‌గా దాని గురించి తెలుసుకోవడానికి. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? నీ సిస్టర్ లాయర్ కదా! అంటే అవునని చెప్తుంది. అయితే నీ సిస్టర్‌ని అడుగు అన్నట్టు తను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత తన సిస్టర్ ఇలా చెప్తుందనమాట. యాక్చువల్లీ ట్యాంగ్ ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్యాంగే కొట్టిందని చెప్పాడు. బట్ అలాగే ట్యాంగ్ ఎందుకు కొట్టిందో కూడా రీజన్ చెప్పాడు. ముందు వాళ్ళ హస్బెండే తనని కావాలని చెప్పేసి ప్రవోక్ చేసినట్టు ఈ మాటలన్నాడు, ఆ మాటలన్నాడు. అది కూడా ఏం జరిగిందో అది క్లియర్‌గా చెప్పాడు. సో, పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫ్యాంగ్‌ది ఏం తప్పు లేదన్నట్టే చెప్పారు. అలాగే డివోర్స్ అయింది కాబట్టి అసెట్స్ కూడా ఈక్వల్‌గా రావాలన్నట్టు చెప్పారు. అన్నట్టు తన సిస్టర్ చెప్తుంది. ఈ మాటలకి మన సూచంగ్ నాకు తెలుసు ట్యాంగ్ చాలా మంచివాడని చెప్పి ఇలానే చేస్తాడులే. నేను గెస్ చేశాను అన్నట్టు తను చెప్తుంది. సరే గాని మళ్ళీ నువ్వు ట్యాంగ్‌ని ప్రేమిస్తున్నావా ఏంటి అంటే అదేం లేదు అన్నట్టు చెప్తే, సరే ఇక ఈ విషయం ఇంతటితో వదిలేసేయి. ఇక నువ్వు ఏది గెలక్కు అంతా కరెక్ట్‌గానే ఉంది ఇప్పుడు అన్నట్టు తన సిస్టర్ చెప్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ ట్యాంగ్ ఇంకా క్వియా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు ట్యాంగ్ ఆ షన్‌కి కోపం వచ్చేలా చేశాడు కాబట్టి పోలీస్ స్టేషన్‌లో జరిగిందంతా క్లియర్‌గా చెప్పాడు కాబట్టి, ఇప్పుడు షన్ ఫ్యాంగ్ మీద కోపంగా ఉంటాడనమాట ట్యాంగ్ మీద. సో, ఆ పేటెంట్ రైట్స్ ఇవ్వడానికి కూడా తను రెడీగా ఉండడు. ఇప్పుడేం చేద్దాం అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటే, మన ట్యాంగ్ ఏమో ఎలా అయినా నేను చూసుకుంటాను. నాకు కాస్త టైం ఇవ్వండి. ఆ పేటెంట్ రైట్స్‌ని నేనే తీసుకొస్తాను. అదే బెస్ట్ ప్రొడక్ట్, అదే బెస్ట్ మెష్ మన ప్రొడక్ట్‌కి అన్నట్టు చెప్తూ ఉంటాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలాగో వాళ్ళకి డివోర్స్ అయింది. అసెట్స్ కూడా ఈక్వల్‌గా వస్తాయి. ఆ పేటెంట్ రైట్స్ కూడా ఫ్యాంగ్‌కే వచ్చేస్తాయి కదా! తననే మనం అడుగుదాం ఆ పేటెంట్ రైట్స్‌ని. ఎలాగోలాగా తనని కన్విన్స్ చేసి ఒప్పిద్దామన్నట్టు చెప్తాడు. క్వియా కూడా సరే అయితే ఇంకేం చేద్దాం. ఆ ఫ్యాంగ్ వాళ్ళ ప్రొడక్ట్‌కి అలాగే ఆ నంబర్ 5 ప్రొడక్ట్‌కి రెండిటికి మనం డాక్యుమెంట్స్ క్రియేట్ చేద్దాం. ఫైనల్ మూమెంట్‌లో ఒకవేళ నంబర్ 3 దొరకకపోయినా సరే ఇంకొకటి మన దగ్గర స్పేర్‌గా ఉంటుంది కదా! అన్నట్టు తను చెప్తాడు. ఓకే అని చెప్పేసి మీటింగ్ పెట్టేసి ఇదే చెప్తాడు. మనం నంబర్ 3ది, నంబర్ 5ది 2 మెషర్స్‌ది డాక్యుమెంటేషన్ చేయాలి. వాంగ్ వచ్చేసి నువ్వు నంబర్ 5 తీసుకో. గ్జూ నువ్వు వచ్చేసి నంబర్ 3 తీసుకో. టీమ్స్‌ని మీరే ఏర్పాటు చేసుకోండి. ఎవరు ఏ టీమ్ కావాలన్నా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్తే గ్జూ వెంటనే లేదు నంబర్ 5 నాకు కావాలన్నట్టు చెప్తుంది. ఎందుకంటే ప్రొడక్ట్ నాకు బాగా నచ్చింది. నేను దానికే వచ్చేసాను. అందుకే అదే చేయాలని ఉంది నాకు అన్నట్టు తను చెప్తుందనమాట. వాంగ్ ఇక వేరే ఆప్షన్ లేక సరే నేను నంబర్ 3 తీసుకుంటాను అన్నట్టు చెప్తుంది. మీటింగ్ అవ్వగానే గ్జూతో పాటు టీమ్ మెంబర్స్ అందరూ వెళ్ళిపోతారనమాట. తన టీంలో ఉంటానని చెప్పేసి. అక్కడ ఓన్లీ వాంగ్ ఇంకా మన సూచంగ్ ఉంటుంది. సూచంగ్ వాంగ్ దగ్గరికెళ్ళి నేను నీ టీంలోనే ఉంటాను. కావాలంటే నేను ఓవర్ టైం కూడా చేస్తాను అన్నట్టు చెప్తే వాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ అని చెప్పేసి దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందామని బయటికి వెళ్ళిపోతుంది. సూచంగ్ అక్కడి నుండి బయటకొచ్చేసి తన సిస్టర్‌కి కాల్ చేస్తుందనమాట. ట్యాంగ్ ఏంటి ఫ్యాంగ్ మొబైల్‌కి కాల్ చేశాడు. విషయం ఏంటి అంటే ఫ్యాంగ్ కాల్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి తన లాయర్ నేనని తెలిసి నాకు కాల్ చేశాడు. యాక్చువల్లీ ఫ్యాంగ్ ల్యాబ్ చూడాలని చెప్పేసి ట్యాంగ్ కోరుకుంటున్నాడు. అందుకే నేను అగ్రీ చేశాను అన్నట్టు సూచంగ్‌తో చెప్తుంది. సూచంగ్ నీకు పిచ్చి పట్టిందా? ఈ విషయం గురించి ఇంకా నన్ను దూరంగా ఉండమని చెప్పావు కదా! ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అన్నట్టు క్వెషన్ చేస్తే ట్యాంగ్ పాపం ఫ్యాంగ్‌కి హెల్ప్ చేశాడు కదా! ఈ ఒక్క చిన్న విషయం హెల్ప్ చేయకుండా ఉంటే బాగుండదని చెప్పేసి అందుకే ఇలా చేశానన్నట్టు తన సిస్టర్ చెప్తుంది. రేపు మార్నింగ్ 7కి నువ్వు
ఫ్యాన్గా చేంజ్ అయ్యి ట్యాంక్ని మీట్ అవ్వాలి అన్నట్టు తను చెప్తుందనమాట. నువ్వు ఉన్నావే నాకు ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావు అన్నట్టు సూచన్, సరే నేను కాల్ చేసి చెప్తానని చెప్పేసి పెట్టేసి తను ఫ్యాన్ నంబర్ నుండి ట్యాంక్కి కాల్ చేస్తుంది. కాల్ చేయగానే అక్కడ అప్పుడే ఫైర్ ఇంజిన్ వెళ్తూ ఉంటుందన్నమాట. సౌండ్ రాగానే అదేంటి అటు సైడ్ నుండి కూడా సౌండ్ వస్తుందని చెప్పేసి పక్కగా చూస్తే ట్యాంక్ కొంచెం దూరంలోనే ఉంటాడు. వామ్మో నేను దొరికిపోతానని చెప్పేసి వెంటనే కాల్ కట్ చేసి, నాకు అంతా చెప్పింది, నా లాయర్ అంతా చెప్పింది కాబట్టి రేపు మార్నింగ్ నేను 7కి మీట్ అవుతాను మిమ్మల్ని అన్నట్టు చెప్తుందనమాట. సో ట్యాంక్‌కి డౌట్ వస్తూ ఉంటుంది. అదేంటి తన దగ్గర కూడా ఫైర్ ఇంజిన్ సౌండ్ వచ్చింది అన్నట్టు, అంటే ఇది జస్ట్ కోయిన్సిడెన్స్ అన్నట్టు కవర్ చేస్తుంది సూచెంగ్ ఫ్యాంగ్ లాగా ట్యాంక్ అలా మెసేజ్ చేసి. సూచెంగ్ వాళ్ళ సిస్టర్ ఆ మెష్ గురించి ఆ డీటెయిల్స్ అన్నీ ఒక పెద్ద పీడిఎఫ్ పంపుతుందనమాట. అది చాలా ఉండేసరికి ఇవన్నీ నేను మెమరైజ్ చేసుకోవాలా, ఫ్యాంగ్‌కి ఇవన్నీ తెలుసు, నేనెక్కడ గుర్తుపెట్టుకోను ఇవన్నీ అంటే, ఫ్యాంగ్ చాలా మంచిది ప్లీజ్ తన ఫ్యూచర్ కోసం ఇది ఒక్కటి చేయన్నట్టు పెడుతుంది. ఇక వేరే ఆప్షన్ లేక సరే అని చెప్పేసి అవన్నీ రాసుకుంటూ ప్రిపేర్ అవుతుంది. అప్పుడే పక్కగా మన ట్యాంక్ అది చూస్తాడనమాట. సో ట్యాంక్ చూడగానే వెంటనే బుక్ క్లోజ్ చేసి, అంటే నేను వాంగ్ టీమ్ కదా, సో కాన్సెప్ట్స్‌ని ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుంటున్నాను నీట్‌గా ప్రెజెంటేషన్ చేయడానికి అన్నట్టు కవరప్ చేస్తుంది. నువ్వు చాలా హార్డ్ వర్కింగ్ అన్నట్టు తనతో చెప్తాడనమాట. ఆ మాటకి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడికి హూ వచ్చేసి ఇలా చెప్తాడు, రేపు నైట్ 7 PMకి ఫ్యాంగ్ ల్యాబ్‌కి వెళ్తున్నాడు మన ట్యాంగ్. సో మీ టీంలో ఎవరైనా వెళ్ళాలి అన్నట్టు వాంగ్‌తో చెప్తాడనమాట. సూచంగ్ నువ్వు వెళ్ళగలవు కదా అంటే, వాంగ్ వెంటనే తను వెళ్ళగలదు, ఓవర్ టైమ్ చేస్తానంది, ఇట్స్ ఓకే తనే వెళ్తుంది అన్నట్టు చెప్తుంది తను. ఇక సూచంగ్ చచ్చానురా బాబు అనుకుంటుంది. ఎందుకంటే ఫ్యాంగ్‌గా కూడా తను యాక్ట్ చేయాలి కదా, ఇప్పుడు ఇద్దరు ఎట్ ఏ టైమ్ ఉన్నట్టు ఎలా చూపించాలని చెప్పేసి. నెక్స్ట్ డే ఇక నైట్ ల్యాబ్‌కి ఆల్రెడీ మన సూచంగ్ ఇంకా సూచంగ్ వాళ్ళ సిస్టర్ అలాగే లిన్ ముగ్గురు అక్కడ ఉండి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలిరా బాబు అని చెప్పేసి. ట్యాన్ మన సూచన్‌కి కాల్ చేసి, నేను ఇక్కడికి వచ్చేసాను ల్యాబ్ దగ్గరికి, నువ్వెక్కడున్నావంటే, నేను లోపల ఉన్నాను ఆల్రెడీ, నా సిస్టర్ ఇంకా ఫ్యాంగ్ కూడా ఇక్కడే ఉన్నారు, మేము డిన్నర్ చేసాం కలిసే, మీరు లోపలికి రండి అన్నట్టు తను చెప్తుంది. ఇక సూచంగ్ వాళ్ళ సిస్టర్ నువ్వు ఎలాగైనా చేయగలవు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే, ట్యాంక్ లోపలికి రాగానే మన సూచంగ్ ఫ్యాంగ్‌గా చేంజ్ అయిపోతుంది. ఫ్యాంగ్ ఇంకా సూచంగ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు అక్కడ ఉంటారు ఫస్ట్. ఇక ట్యాంక్ రాగానే ఫ్యాంగ్ వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది ఆ ప్రోడక్ట్ గురించి. యాక్చువల్లీ దీంట్లో ఒక ఫ్లా ఉంది, ఏంటంటే మీ కంపాక్ట్ పౌడర్ యూజ్ చేసినప్పుడు 1 మంత్ తర్వాత 3 మంత్స్ తర్వాత ఇలా అయిపోతుంది. దీన్ని మేము ఇంకా ఎఫిషియెంట్‌గా చేయాలనుకుంటున్నాం, కాబట్టి కాస్త మాకు టైం కావాలన్నట్టు తను చెప్తుంది. దానికి వెంటనే ట్యాంక్ నవ్వుతూ ఓకే అన్నట్టు అంటాడనమాట. ఇక తను షేక్ హ్యాండ్ ఇస్తుంది. షేక్ హ్యాండ్ చూపుతూనే ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ తన సిస్టర్ ఇక చాలా ఆపు అని చెప్పేసి సైకిల్ చేస్తుంది. సూచంగ్ ఏది ఎక్కడికి వెళ్ళింది కనిపించట్లేదు అంటే వాష్రూమ్కి వెళ్ళింది అన్నట్టు కవర్ చేస్తారు. అప్పుడు ఫ్యాన్ నా దగ్గర మీకు ఒక గిఫ్ట్ ఉంది తీసుకొస్తానని చెప్పేసి బయటకు వెళ్తుందనమాట. లిన్ వచ్చేసి సూచంగ్ లాగా గెటప్ వేసుకొని బయట షాడో కనిపించేటట్టు బిహేవ్ చేస్తారనమాట. అంటే ఇద్దరు పర్సన్స్ అక్కడ ఉన్నారని చెప్పేసి ప్రూవ్ చేయడానికి. సో ఫ్యాంగ్ సూచంగ్తో మాట్లాడుతున్నట్టు అక్కడ షాడోస్ క్రియేట్ చేస్తారు. ఒక సైడ్ లిన్ ఉంటుంది, అలాగే ఒక సైడ్ ఫ్యాంగ్ ఉంటుంది. సూచంగ్ ఇక లోపలికి వచ్చేసి, మీరు ఎప్పుడు వచ్చారు, ఐమ్ సో సారీ నేను టైంకి లేను అన్నట్టు చెప్తూ ఉంటుంది వాళ్ళ సిస్టర్. మన ముగ్గురం కలిసే కదా డిన్నర్ చేసాం, నీ ఒక్కదానికి ఎందుకు డైరియా వచ్చింది అన్నట్టు కవరప్ చేస్తుంది. ట్యాంక్ ముందు డౌట్ రాకూడదని చెప్పేసి. అది నాకేం తెలుసు అన్నట్టు చెప్తుంది. తన సిస్టర్ సరే నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి బయటకు వెళ్తుందనమాట. సూచన్ కూడా నేను మీకోసం కాఫీ తీసుకొస్తాను అని చెప్పేసి ట్యాంక్ దామా చెప్పి బయటకు వెళ్తుంది. సో ఈ గ్యాప్లో తను ఫ్యాన్గా కన్వర్ట్ అయ్యి లోపలికి వస్తుంది. యాక్చువల్లీ మీకోసం నేను ఈ ప్రోడక్ట్ ప్రిపేర్ చేయడానికి కలెక్ట్ చేసిన ఫైబర్స్ అన్నీ దీనిలో ఉన్నాయి, ఇది మీకు గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి గిఫ్ట్గా ఇచ్చేసి, నాకు కొంచెం స్టమక్ పెయిన్గా ఉంది నేను వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ సూచనగా కన్వర్ట్ అయ్యి లోపలికి వస్తుంది. ఇదిగో మీకోసం కాఫీ తెస్తాను కదా, కాఫీ తీసుకోండి అని చెప్పేసి. ఐఎమ్ సో సారీ నేను కొంచెం లేట్గా వచ్చినట్టున్నాను అంటే, పర్లేదు నేను అంతా మాట్లాడేశాను ఫ్యాంగ్ తోటి, ఇక మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారనమాట. ఇలా ప్రాబ్లమ్ని తను సాల్వ్ చేయగలుగుతుంది వాళ్ళ సిస్టర్ ఇంకా లిన్ హెల్ప్ తోటి. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.